హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం పైథాన్ బేసిక్ స్టార్ట్ చేయబోతున్నాము. సో ఈ వీడియోలో నేను మీకు వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మీకోసం ఒక గూగుల్ ఫామ్ క్రియేట్ చేశాను క్విజ్ టైప్లో. సో మీరు అక్కడి నుంచి ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయొచ్చు. అండ్ మీకు ఎంతవరకు నాలెడ్జ్ వచ్చింది ఏంటని టెస్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పైథాన్ ఫైల్ అనేది క్రియేట్ చేద్దాము. సో పైథాన్ ఫైల్ ఎలా క్రియేట్ చేద్దామంటే నేను ఒక నేమ్ ఇస్తాను, hello.py. py అనేది పైథాన్ ఎక్స్టెన్షన్ అనమాట. ప్రతి పైథాన్ ఫైల్ అనేది py ఎక్స్టెన్షన్తో స్టార్ట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఏంటనే చెప్తాను. సో ప్రింట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రింట్ ఆఫ్ అంటే ఇక్కడ బ్రాకెట్స్ పెడుతున్నాను, బ్రాకెట్స్ హలో వరల్డ్. ఏ లాంగ్వేజ్ లో అయినా కూడా బేసిక్ ఏ కోడ్ స్టార్ట్ చేసినా కూడా హలో వరల్డ్ అని స్టార్ట్ చేస్తారు. సో అందుకని మీకు హలో వరల్డ్ చూపిస్తున్నాను. సో ప్రింట్ హలో వరల్డ్ అని టైప్ చేశాను. సో రన్ చేద్దాము. సో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఇది స్ట్రింగ్ కాబట్టి మనకి కొటేషన్ మార్క్స్ అనేది ఇస్తున్నాము. స్ట్రింగ్ ఏంటనేది నేను ఫర్దర్ గా చెప్తాను. సో అదే మనం నెంబర్ ప్రింట్ చేయాలనుకుంటే కనుక ప్రింట్ బ్రాకెట్స్ 10 రన్ చేస్తున్నాను. సో 10 అనేది ప్రింట్ అయింది. అండ్ అలాగే హలో వరల్డ్ అనేది కూడా ప్రింట్ అయింది. రెండు రాసాం కాబట్టి రెండు ప్రింట్ అయింది అనమాట. నెక్స్ట్ ఇంకొక సపోజ్ ఆల్ఫాబెట్ ప్రింట్ చేద్దాం. ఆల్ఫాబెట్ ప్రింట్ చేయాలంటే ముందు ఆల్ఫాబెట్ కి ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి మనం. సో సపోజ్ a=7 ప్రింట్ ఏ అని ఇచ్చాను. సో రన్ చేద్దాం మనం దీన్ని. సో ఏమొచ్చింది? హలో వరల్డ్ 10 అండ్ 7 వచ్చింది. 3 వచ్చినాయి కదా. సో 7 అనే వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది మనకి. ఇలా ప్రింట్ స్టేట్మెంట్ అనేది వాడతాము. అండ్ మనం ఏదైతే మనకి కావాలి అనుకున్నది వరకే ప్రింట్ చేయాలి, మిగతాది అనవసరమైంది ప్రింట్ చేయకూడదు అనుకుంటే కనుక సపోజ్ నేను ఈ హలో వరల్డ్ ప్రింట్ చేయాలనుకోవట్లేదు. సో దీన్ని కామెంట్ చేసేస్తాను అనమాట. కామెంట్ అంటే మనకి అన్వాంటెడ్ పార్ట్ని కనిపించకుండా చేస్తుంది. దానికి మనం హ్యాష్ సింబల్ వాడతాం. హ్యాష్ పెట్టేసాను అనుకోండి, హ్యాష్ పెట్టి రన్ చేస్తాను. హ్యాష్ పెట్టి రన్ చేస్తే చూడండి, హలో వరల్డ్ ప్రింట్ అవ్వలేదు, ఓన్లీ 10, 7 ప్రింట్ అయింది. అండ్ అలాగే సపోజ్ ఓన్లీ 10 ప్రింట్ అవ్వాలి నాకు, 7 వాల్యూ ప్రింట్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు నేను ఈ ప్రింట్ ఏ అన్న దానికి హ్యాష్ పెడుతున్నాను. హ్యాష్ పెట్టి రన్ చేశాను అనుకోండి, 10 ఒకటే ప్రింట్ అయింది. మీకు కింద కనిపిస్తుంది అనుకుంటున్నాను, ఇక్కడ చూడండి. ఇది అవుట్పుట్స్ వస్తాయి అనమాట మనకి ఇక్కడ. సో అలాగే ఇప్పుడు ఏంటంటే నాకు అసలు ఇవేవి ప్రింట్ అవ్వద్దు, మల్టిపుల్ లైన్స్ నాకు ప్రింట్ కాకూడదు. అలాంటప్పుడు 3 కొటేషన్ మార్క్స్ పెట్టాలి. ఎండింగ్ లో కూడా 3 కొటేషన్ మార్క్స్ పెట్టాలి. కనిపిస్తుంది కదా, కొటేషన్ మార్క్స్ 3 పెట్టాను, కొటేషన్ మార్క్స్ 3 పెట్టాను. ఇప్పుడు ప్రింట్ హర్ష అని చేస్తాను. హర్ష ఏంటి? ఒక వర్డ్ అన్నది స్ట్రింగ్ అంటాం అనమాట. ఈ స్ట్రింగ్ కి ప్రింట్ అవ్వాలంటే ముందు వెనకాల కొటేషన్ మార్క్స్ పెట్టాలి. అది ఎందుకు ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ప్రస్తుతానికి ఇది అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో రన్ చేస్తాను. సో ఓన్లీ హర్ష ప్రింట్ అయింది, ఈ లైన్స్ ఏవి ప్రింట్ అవ్వలేదు. సో అలా ప్రింట్ అవ్వటానికి మనం ఈ 3 కొటేషన్ మార్క్స్ అనేది యూజ్ చేస్తాము. సపోజ్ ఇప్పుడు ఈ హర్ష కూడా నాకు వద్దు. అలాంటప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు ప్రింట్ కొటేషన్స్ మార్క్స్ ప్రింట్ చేసేటప్పుడు డబల్ కోట్స్ అని పెట్టచ్చు, సింగిల్ కోట్స్ అని పెట్టచ్చు. ఏది కొట్టినా కూడా మనకు వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇదంతా ప్రింట్ అవ్వలేదు, ఓన్లీ వర్ధన్ అన్నది మాత్రం ప్రింట్ అయింది. సో ఈ కొటేషన్ మార్క్స్ కూడా మళ్ళీ సింగిల్ కోట్స్, డబల్ కోట్స్ కూడా యూజ్ చేయొచ్చు. మనం డబుల్ కోట్స్ పెట్టాం కదా, ముందు ఏదైతే పెట్టారో సెకండ్ టైం కూడా అదే పెట్టాలి. సో రన్ చేస్తాను. చూసారా, వర్ధన్ మాత్రమే ప్రింట్ అయింది, మిగతాది ఏది ప్రింట్ అవ్వలేదు. సో దీన్ని కూడా కామెంట్ చేసేద్దాం. సో
చూసారు కదా, ఇదంతా ప్రింట్ స్టేట్మెంట్స్ అండ్ కామెంట్స్ ఎలా చేయాలి, సింగిల్ లైన్ కామెంట్ ఎలా చేస్తాము, డబల్ లైన్ మల్టిపుల్ లైన్స్ కామెంట్స్ ఎలా చేస్తాం అనేది చూపించాను. అండ్ నెక్స్ట్ మనం డేటా టైప్స్ లోకి వెళ్దాం. డేటా టైప్స్ ఏంటంటే చాలా రకాల డేటా టైప్స్ ఉంటాయి పైథాన్ లో. సో ఇవాళ నెంబర్ డేటా టైప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫర్దర్ గా నేను నెక్స్ట్ వీడియోస్ లో వేరే డేటా టైప్స్ గురించి కూడా చెప్తాను. సో ఇప్పుడు A=7 అని ఇక్కడ రాసాం కదా, 7 అనేది ఏంటి, 7 అనేది ఒక ఇంటీజర్ అన్నమాట. 7 అనేది ఇంటీజర్ కదా, సో ఈ 7 అనేది ఇంటీజర్. అలాగే మనకి ఇప్పుడు 7.5 ఉంది. 7.5 ఏంటిది, డెసిమల్ పాయింట్ వచ్చింది కదా, దీన్ని ఫ్లోట్ అంటాం. ఫ్లోట్ ఇది ఇంకో డేటా టైప్. డెసిమల్ వస్తే ఫ్లోట్ అంటాం అన్నమాట. అండ్ మనకి1 ప్లస్ 2j, ఇది కూడా దీన్నే ఉంటారు, మీరు ఇంటర్లో చదువుకునే ఉంటారు. 1 ప్లస్ 2j, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్, ఇది ఈ మొత్తాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం కదా. సో ఈ డేటా టైప్ ఏంటంటే కాంప్లెక్స్. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా చూద్దాం. సపోజ్ ఇప్పుడు A=7 ఇచ్చాను, ప్రింట్, ఇది ఏ డేటా టైప్ తెలుసుకోవడం కోసం టైప్ ఫంక్షన్ వాడతాం. టైప్ ఏ రన్ చేస్తే, సో క్లాస్ ఇంట్, ఇది ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని వచ్చింది. ఇంట్ అంటే ఇంటీజర్, ఇది మనకి అనవసరం, సో కమెంట్ చేసేస్తాను. సో కమెంట్ చేయటం ఏంటంటే, ఇప్పుడు మనకి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ ఇంటీజర్ అని రాశాను కదా. సో కామెంట్ చేస్తే ఏంటంటే ఈ కోడ్ రన్ అవుతుంది. అలాగే ఎవరైనా ఈ కోడ్ ని ఫర్దర్ గా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట, ఏది ఏంటి అని. అలాంటప్పుడు కామెంట్స్ వాడతాం మనం. నెక్స్ట్ B=7.5, ప్రింట్ టైప్ ఆఫ్ B. దీన్ని రన్ చేస్తే ఈ ఫస్ట్ది ఇంట్, సెకండ్ది ఫ్లోట్, డెసిమల్ వస్తే ఫ్లోట్ వస్తుంది అనమాట. సో అదే రాస్తాను మీకోసం. డెసిమల్ ఈక్వల్ టు ఫ్లోట్. నెక్స్ట్ C=1 ప్లస్ 2j. సో ప్రింట్ టైప్ ఆఫ్ C. రన్ చేద్దాం. సో రన్ చేస్తే ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్. సో చూసారు కదా, కాంప్లెక్స్ నెంబర్ యూజ్ చేస్తే డేటా టైప్ కాంప్లెక్స్. సో ఇదన్నమాట. అలాగే ఇప్పుడు నేను D= ఒక స్ట్రింగ్ ని రిఫైన్ చేయాలంటే చెప్పాను కదా, కొటేషన్ మార్క్స్ ఉండాలి. హర్ష, D= హర్ష అని ఇచ్చాను. సో ప్రింట్ టైప్ ఆఫ్ D. దీన్ని రన్ చేద్దాం. చూసారా, క్లాస్ str అంటే స్ట్రింగ్, మనకి str అంటే స్ట్రింగ్. సో ఇదనమాట వేరియబుల్స్, డేటా టైప్స్, బేసిక్ డేటా టైప్స్ అనేది చెప్పాను. ఇంకా పైథాన్లో చాలా డేటా టైప్స్ ఉన్నాయి, మిగతావి నేను ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఒకసారి రీక్యాప్ చూసుకుంటే, ప్రింట్ స్టేట్మెంట్కి మనం ప్రింట్ బ్రాకెట్స్ లోపల స్ట్రింగ్ అయితే కొటేషన్ మార్క్స్ లోపల స్ట్రింగ్ రాస్తాము. నెంబర్ అయితే కనుక డైరెక్ట్ ప్రింట్ బ్రాకెట్స్ నెంబర్ రాసేస్తాం. ఏదైనా వేరియబుల్కి అసైన్ చేసి వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్కి ఉన్న నేమ్ని రాస్తాం అనమాట. అలాగే ప్రింట్ హర్ష అని చెప్పాను కదా, స్ట్రింగ్ కాబట్టి నేను కొటేషన్ మార్క్స్ ఇచ్చాను. సింగిల్ లైన్ కామెంట్కి
హ్యాష్ సింబల్ వాడతాము. మల్టిపుల్ లైన్ కమెంట్స్కి మనం ట్రిపుల్ కొటేషన్ మార్క్స్ వాడచ్చు, ఆర్ఎల్స్ డబుల్ కొటేషన్ మార్క్స్ 3 టైమ్స్ వాడచ్చు. ఇలా 2 సార్లు మనం కొటేషన్ మార్క్స్ వాడచ్చు. అండ్ డేటా టైప్స్ లోకి వచ్చేపాటికి ఇంటీజర్ నెంబర్ అయితే కనుక ఇంటీజర్ టైప్, డెసిమల్ టైప్ నెంబర్ అయితే కనుక ఫ్లోట్, కాంప్లెక్స్ నెంబర్ అయితే కనుక కాంప్లెక్స్, స్ట్రింగ్ వాడితే కనుక స్ట్రింగ్ డేటా టైప్. ఇవి కొన్ని డేటా టైప్స్. ఇప్పుడు మీకోసం నేను అసలు ఈ వేరియబుల్ నేమ్స్ ఎలా ఇవ్వచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూస్తున్నారు కదా మీరు, రూల్స్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. వేరియబుల్స్ నేమ్ చేయటానికి మనకి 4 రూల్స్ ఉన్నాయన్నమాట, బేసిక్ రూల్స్. ఏ వేరియబుల్ నేమ్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ క్యారెక్టర్. మనకి వేరియబుల్ ని అసైన్ చేసేటప్పుడు లెటర్ తో కానీ అండర్ స్కోర్ తో కానీ ఆ వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వాలి. వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్. అంటే A to Z వాడచ్చు, క్యాపిటల్స్ స్మాల్స్ 0 to 9 నెంబర్స్ వాడచ్చు, అండ్ అండర్ స్కోర్ వాడచ్చు. ఇంకేం సింబల్స్ వాడకూడదు మనం. అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే క్యాపిటల్ ఏజిఈ, ఏ క్యాపిటల్, స్మాల్ ఏజిఈ, ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట. అండ్ అలాగే ఏజిఈ 3 క్యాపిటల్ ఉన్నది వేరియబుల్ అనమాట. సో చూసారు కదా, ఇవన్నీ నేను మీకు కోడ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోడ్ లోకి వచ్చేసాము. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్స్ చెప్పాను కదా మీకు, ఆ రూల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ లో చేసి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ వేరియబుల్ నేమ్ అనేది కీవర్డ్ తో ఇవ్వకూడదు. కీవర్డ్స్ ఏంటంటే ఆల్రెడీ పైథాన్ లో ఇన్బిల్ట్ కొన్ని ఫంక్షన్స్ కి ఏదో ఒక పని చేయడానికి ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటాయి కదా, అవి వాడకూడదు అనమాట. సపోజ్ ఇప్పుడు ఎండ్ అనేది ఒక నేమ్ ఉంది, ఈ నేమ్ ని వాడకూడదు వేరియబుల్ నేమ్ గా. ఎందుకంటే ఎండ్ అనేది ఎండ్ గేట్స్ ఉంటాయి కదా, లాజిక్ గేట్స్ మనకి ఎండ్ ఆర్ అలాగా, వాటి అలాంటి ఫంక్షనాలిటీ ఉన్న ఏదో ఒక నేమ్ ని మనం వాడకూడదు అనమాట వేరియబుల్ నేమ్ గా. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ రూల్. సో అండ్ ఫర్దర్ గా రూల్స్ చూసుకుంటే మనం ఏ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్ క్యారెక్టర్. సపోజ్ హర్ష అని నేను నేమ్ ఇస్తున్నాను వేరియబుల్ నేమ్ గా, దీనికి వాల్యూ 10 ఇచ్చాను. ప్రింట్ హర్ష. సో దీన్ని ప్రింట్ చేస్తే మనకి ఇప్పుడు ఆ 10 అన్న వాల్యూ రావాలి. సో వచ్చింది కదా, వేరియబుల్ నేమ్ లెటర్ తో స్టార్ట్ అయింది. సో సపోజ్ ఇప్పుడు అండర్ స్కోర్ హర్ష అని ఇస్తాను ఇంకో వేరియబుల్ నేమ్, దీనికి వాల్యూ దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి 9 అని ఇస్తున్నాను. ప్రింట్ అండర్ స్కోర్ హర్ష. దీన్ని రన్ చేస్తే మనకి 9 రావాలి. సో ఫస్ట్ వాల్యూ 10, సెకండ్ వాల్యూ 9, రెండు ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటి, ఏ వేరియబుల్ నేమ్ కెనాట్ స్టార్ట్ విత్ నెంబర్ తో స్టార్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు 1 హర్ష ఈక్వల్ టు దీనికి 8 అని ఇస్తాను వాల్యూ. ప్రింట్ 1 హర్ష అని ప్రింట్ చేయటానికి ట్రై చేస్తే ఏమొచ్చింది, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ డెసిమల్ లిటరల్. సో ఇది పాసిబుల్ అవ్వదు, నెంబర్ తో వేరియబుల్ నేమ్ అనేది స్టార్ట్ అవ్వకూడదు, అది రూల్ కి అగేన్స్ట్ అనమాట. సో అందుకని పనిచేయదు. మీరు చూసారా ఈ విఎస్ కోడ్ లో ఆల్రెడీ నేను రన్ చేస్తుంటే ఎర్రర్ అయితే కనుక ఎర్రర్ కింద ఇట్లా లైన్స్ స్క్రిబుల్ లైన్ లాగా కనిపిస్తుంది చూసారా, ఎర్రర్ కి ఇట్లా చూపిస్తుంది అనమాట విఎస్ కోడ్. సో దీన్ని కామెంట్ చేసేద్దాం. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కెన్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండ్ అండర్ స్కోర్స్. సో నేమ్ అనేది హర్ అండర్ స్కోర్ హర్ష 9. సో ఇలా ఇచ్చా నేమ్, దీనికి వాల్యూ 6 అని ఇస్తాను. ప్రింట్ పైన ఇచ్చిన దాన్ని ప్రింట్ చేద్దాం. సో
సో దీన్ని రన్ చేస్తే నాకు ఇప్పుడు ఆ 6 వాల్యూ రావాలి. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? HAR_SHA. నేనేమిచ్చాను? HAR_SHA 9 ఇచ్చాను కదా. సో సేమ్ వాల్యూ ఇవ్వాలి మనం. డిఫరెంట్ ఇస్తే కనుక అది డిఫైన్ చేయలేదని చెప్తుంది. సో ఇప్పుడు 9 పెట్టాను. సో రన్ చేద్దాం. సో 10, 9, 6 ప్రింట్ అయింది కదా. సో వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. సపోజ్ ఇప్పుడు HAR = 4, HAR 4 ఇచ్చాను కదా. ఇప్పుడు స్మాల్ HAR = 5 అని ఇస్తాను. నెక్స్ట్ HAR మొత్తం క్యాపిటల్, దీనికి 6 ఇస్తాను వాల్యూ. సో ప్రింట్ HAR, స్మాల్ HAR, 3 క్యాపిటల్ ఉన్న HAR. సో రన్ చేస్తే ఏమొచ్చింది? 4, 5, 6 3 డిఫరెంట్ అనమాట. 3 HARలే 3, కానీ ఒకటి క్యాపిటల్, ఒకటి స్మాల్, ఒకటి కంప్లీట్ అన్ని లెటర్స్ క్యాపిటల్. సో మూడింటిని 3 డిఫరెంట్ వేరియబుల్స్ గానే తీసుకుంటుంది పైథాన్. సో అందుకని చెప్పి మనకి 4, 5, 6 డిఫరెంట్ గా ప్రింట్ అయింది. సో ప్రింట్ లో కూడా ఒకేసారి మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. ఒకేసారి మూడింటిని ప్రింట్ చేసుకోవచ్చు కామా ఇచ్చి. సో ఇదొక పాసిబిలిటీ ఉంది. సో ఇలాగా రూల్స్ ఉంటాయి అనమాట వేరియబుల్స్ ప్రింట్ చేయడానికి. సో మీకు ఈ వీడియోలో డేటా టైప్స్, వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మిగతా డేటా టైప్స్ కూడా చూద్దాము. సో నేను ఆల్రెడీ మీకోసం ఒక క్విజ్ క్రియేట్ చేసి ఉంచాను. ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. ఆ క్విజ్ ఆన్సర్ చేయండి. మీకు ఎంతవరకు అర్థమైంది ఏంటనేది మీకు అర్థమవుతుంది. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.